సింగిల్ స్క్రీన్స్ లో పర్సెంటేజ్ ఇష్యూపై కమిటీ నిర్ణయించిన డెడ్ లైన్ కి మరో 10 రోజులే టైం ఉంది. మరి నిజంగానే జూన్ 30 తర్వాత తెలంగాణలోని థియేటర్స్ లో పర్సెంటేజ్ విధానం వస్తుందా? ఇప్పటికీ అదే మాటపై ఉన్నారా, లేదంటే పెద్ద వరకే అది పరిమితమైందా? మరో పెద్ద సినిమా వచ్చాకే ఇష్యూ రగిలిస్తారా, లేదంటే డెడ్ లైన్ లోపే నిర్ణయం తీసుకుంటారా? ఇదే ఈ రోజు ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఆ మధ్య ఇండస్ట్రీలో బాగా నడిచిన పర్సెంటేజ్ పంచాయతీకి కొన్ని రోజులుగా బ్రేక్ పడింది. పెద్ద సినిమాకి ముందు చాలా పెద్ద ఇష్యూనే అయింది. చిరంజీవి జోక్యంతో ఈ వివాదం అప్పటికి సద్దుమణిగింది. పర్సెంటేజ్ ఇస్తేనే పెద్ద ఆడిస్తామని చెప్పిన ఎగ్జిబిటర్లు మనసు మార్చుకుని జూన్ 30 వరకు రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు పెంచితే రెంట్తో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది. చిన్న సినిమాలకి రేట్లు పెంచేది లేదని, పెద్ద సినిమాలకి పెరిగిన రేట్లలో పర్సెంటేజ్ తీసుకుంటామని చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాల్ని పర్సెంటేజ్ విధానంలో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ డెడ్ లైన్ కి మరో 10 రోజులే ఉందిప్పుడు. మే 25న చిరంజీవిని కలిసి తమ సమస్యల్ని వివరించిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కు మెగా భరోసా లభించింది. ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకి సూచించారు చిరు. జూన్ 30 తర్వాత ఆమోదయోగ్యమైన నిర్ణయాలు వస్తాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. దాంతో జూలై 1 నుంచి విడుదల కాబోయే సినిమాల పరిస్థితేంటి అనే కొత్త చర్చ మొదలైంది. అప్పటికీ సమస్యలన్నీ తొలగిపోవడంతో పెద్ద బాగానే విడుదలైంది. గత 20 రోజులుగా వచ్చిన సినిమాలకి సమస్యలేం లేవు. కానీ జూలై 3న నాగబంధంతో పాటు రావ్ బహదూర్ రానున్నాయి. వీటికి పర్సెంటేజ్ ఇస్తారా లేదా రెంటల్ విధానంతో ఎగ్జిబిటర్లు వెళతారా అనేది చూడాలి. పెద్దిలాంటి పెద్ద సినిమా రావాలంటే ఇంకా చాలా టైం ఉంది. ఆలోపు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మనసు ఎలా మారుతుందో చూడాలి.